హలో అండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను నా స్టైల్లో. చూసేద్దామా? నాకు తెలిసి ఫిష్ కర్రీ అనేది చాలా వరకు ఇష్టంగా తింటారండి. బట్ నేనైతే ఫిష్ కర్రీ తినను. బట్ మా హస్బెండ్‌కి, బాబుకి అయితే చేసి పెడతాను రెగ్యులర్‌గా. సో, చూసేద్దామా నా స్టైల్లో? ముందుగా 4 ఆనియన్స్, 2 టమాటోస్ నీట్‌గా కడిగి కట్ చేసి పక్కనుంచుకోవాలండి. అలాగే మన పులుపుకు తగ్గట్టు చింతపండు తీసుకొని కడిగి నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, మెంతులు, కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే ఆనియన్స్లోని పచ్చిదనం అంతా పోవాలి కదండి. సో ఇది కూడా గోల్డెన్ కలర్కి వచ్చాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేసి మగ్గించుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఈ టొమాటోస్ అనేటివి త్వరగా మగ్గిపోతాయండి. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇది ఫిష్ కాబట్టి కొంచెం నీచు స్మెల్ అలా ఉంటుంది. కాబట్టి పసుపు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవడం వల్ల ఆ స్మెల్ అనేది తగ్గుతుందండి. సో ఇదంతా బాగా మగ్గాక మన స్పైసీనెస్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసేసుకోండి. నేనైతే 2 టీ స్పూన్స్ పైనే వేసుకున్నాను. మా వాళ్ళు కొంచెం కారంగానే తింటారు. ఇప్పుడు బాగా మగ్గాక ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకోండి. మీకు మోస్ట్లీ చింతపండు జ్యూసే సరిపోతుంది. లేదు గ్రేవీకి ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసేసుకోండి. హైలో పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి. చూసారా ఇలా మగ్గుతుంది పులుసు అనేది. ఈ మగ్గే స్టేజ్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఫిషెస్ని అయితే దించేసుకోవాలండి. ఈ ఫిష్ పీసెస్ని దించుకునేటప్పుడు కొంచెం ఒక్కో ముక్కకి గ్యాప్ ఇస్తూ రండి. ఎందుకంటే అది బాయిల్ ఒకదానికొకటి టచ్ అవ్వకుండా చిదింపోకుండా ఉంటుంది. పీస్ కూడా కొంచెం గ్యాప్ ఇచ్చినట్టు ఉంటే మనకు ఫ్రీగా ఉడికిపోతుంది. చూడండి ఫిష్ ముక్కలను అయితే దించేసుకున్నామా. ఒక 5 నిమిషాలు హైలో పెట్టి తర్వాత లో టు మీడియం పెట్టండి. సో ఒక్కసారి మనం ముక్కల్ని దించేసుకున్నాక గరిటైతే యూస్ చేయకండి. ఇలా చేత్తోనే బాండీని పట్టుకొని అటు ఇటు తిప్పండి. అలా చేస్తే బాగా పడుతుంది. మనం గరిటె యూస్ చేయడం వల్ల పీసెస్ అనేటివి మెత్తబడిపోతాయండి, చిదింపోతాయి. ఫైనల్గా ఫిషెస్ ఉడికాయి అనుకున్న స్టేజ్లో మనం మెంతి పౌడర్ అనేది చల్లుకోవాలి. కొంచెం ఎక్కువే చల్లుకోండి. దీనివల్ల కర్రీకి టేస్ట్తో పాటు అరోమా అనేది కూడా బాగా వస్తుందండి. చూడండి ఇలానే తిప్పుకోవాలి. ఫిష్ ముక్కల్ని దించుకున్నాక ఇలానే తిప్పుకోండి. గరిటె అయితే యూస్ చేయకండి. అంతేనండి, ఫిష్ కర్రీ అయితే రెడీ. ఎలా ఉంది నా స్టైల్లో చేసిన ఫిష్ కర్రీ? మీరు ఇలానే చేస్తారా? ప్లీజ్ కామెంట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.